కొంతమంది చాలా సంతోషంగా, అఫ్కోర్స్ అతి తక్కువ మంది, బట్ ఎంతోమంది ఈరోజు నా దగ్గర ఉన్న 2 ఫోన్లు కూడా ప్రతి సెకండ్కి 2 ఫోన్లలోనూ నెంబర్లు మోగుతూనే ఉన్నాయి. ఎత్తలేక పోతున్నా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏమైందిరాజు గారు, ఇది నిజమేనా అని. సరే, కొద్దిమంది ఆ పేరు చివర ఏదో కొద్దిమంది తొట్టి గ్యాంగ్ వాళ్ళు, 2 లక్షల గ్యాంగ్ వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు, దోలు తీరిందా బాగా అయిందా అని. రేపు పిచ్చి నా కొడకల్లారా చెప్తాను మీకు. సో నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను, అలాగని ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా. బట్ లైఫ్ ఈస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్. లైఫ్ ఈస్ ఎ ఛాలెంజ్, ఐ యాక్సెప్ట్ ఇట్. సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్, పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు, ఇటువంటివి, ఎవడో దాము బాలాజీ అని ఉన్నాడు, ఒక ఇడియట్, అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపులార్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు, 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కాయి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు. అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. రే లఫడగాలాగా సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడు అని. కానీ ఏమోనో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘు గారు. చూసుకున్నాం. బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి, తప్పదు. ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో 1-2 గంటల్లోనే అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు.